దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై ఎక్కువగా దాడులు కొనసాగుతున్నాయని దళిత సంఘాల నాయకులు, టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు అందరూ జేఏసీగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ గెలుపునకు దళిత చైతన్య యాత్ర పేరుతో ప్రచారం నిర్వహిస్తున్నారు. యాత్రలో భాగంగా నేడు పాత బస్టాండ్ సమీపంలోని కాలనీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఈ ప్రభుత్వం ఎప్పుడు దిగిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తే 3 పూటల భోజనం తింటామని వారు తెలియజేశారు. ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఉపాధి అవకాశాలు లేకుండా చేసినాడు. రాష్ట్రంలో దళితులపైన దాడులు జరుగుతూ ఉంటే దేశంలోనే ఆంధ్రప్రదేశ్ దగ్గర నంబర్ 1 స్థానంలో ఉందంటే సిగ్గు చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల్సిన అవసరం ఉందని. తర్వాత నిత్యావసర సరుకులు జనాలకు అందుబాటులో లేకుండా రేట్లు పెరిగిపోవడం వల్ల వాళ్ళు ఒక పూట తిని ఒక పూట తినక పస్తులో ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళపై దయ ఉంచి ఆ రేట్లన్నా తగ్గియండి, లేదా మీరన్నా కుర్చీ దిగిపోండి. అంతకు మించి మేమేం చెప్పలేమండి. మీకు ప్రతి వాడికి పోతే సమస్య లేదంటూ ఏది లేదు. ప్రతి చోట సమస్యలు ఎక్కడన్నా వినపడదనుకుంటే ప్రతి ఏర్ల సమస్యలే ఉన్నాయి. మేము ఈ దళిత బిడ్డ మేలుకో కార్యక్రమంలో తెలుసుకునేమనగా ఏ ఒక్కరు ప్రశాంతంగా 3 పూటలు తిన్నారు, పండుకున్నారు అనేదే లేదు. మొత్తం సమస్యలు. కాబట్టి మాపై దయ ఉంచి మీరు తొందరగా సీటు దిగిపోతే మేము మాకు 3 పూటలు అన్నం తింటాం. మా చంద్రన్న వస్తే అదే మేము కోరుకునేది. అన్న క్యాంటీన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అవన్నీ మాకు వస్తే మా ప్రభుత్వం మాకు వచ్చిందంటే మీరు దిగిపోవడమే కష్టంలో